మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటారు ఎమ్మెల్యే కోవలక్ష్మి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటి కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్, మందమరి, సింగరేణి ఏరియాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు టీబీజీకేఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డితో పాటు పలువురు టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ ప్రకాష్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.